కీర్తన గ్రంథం 144వ కీర్తన 12వ వచన భాగంలో నుంచి ఒక మాట మనం చదువుదాం. దయచేసి తొందరగా తీసిన వారు 144వ కీర్తన 12వ వాక్యం. మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరముకై చెక్కబడిన ఆ చెక్కిన మూల స్తంభము వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారులు కలిగి ఉన్నా, కుమార్తెలు కలిగి ఉన్నా, ఇద్దరు కలిగి ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరొకసారి మరి యొక్క కార్యక్రమం బట్టి మరి కుటుంబానికి దేవుని యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ మాటలు కూడా మమ్మల్ని ఆలకించాలని మనసున హృదయంలో ఉంచుకోవాలని దేవుని పేట మనం చేస్తున్నాను. దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడుతున్న మాట మనందరికీ తెలుసు. ఆయా చోట్ల అనేక రీతిలుగా మనం చదివాం, విన్నాం. మరొకసారి మాటలో నుంచి 10 నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వాక్య భాగంలో ఇక్కడ దావీదు రాజుతో కీర్తన పాడుతూ ఉంటున్నాడు. మా కుమారుడు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. 128వ కీర్తన చదివితే అక్కడ రాయబడుతూ ఉన్నది. వాక్య లేఖన భాగాలు మనం జాగ్రత్తగా చూస్తే మీ పిల్లలు ఎలాంటి మొక్కలుగా ఉన్నారట? ఒలీవ మొక్కల వలె ఉన్నారు అని రాయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మొదటిగా పిల్లలు ఒలీవ మొక్కలతో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే మా కుమార్తెలు నగరములకై చెక్కిన మూల కంబము వలె, మూల స్తంభము వలె ఉన్నారు. హల్లెలూయా. చూడండి, యొక్క రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు చాలా ప్రాముఖ్యమైన మాట మనం చూస్తున్నాం. మా కుమార్తెలు, దావీదు తన కుమారుల కోసం, తన కుమార్తెల కోసం, తన యొక్క రాజ్యములో, తన యొక్క ప్రాంతంలో, తన యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎవరి కొరకు పాడుతున్నాడు ఈ పాట. దేవునికి స్తోత్రం. ఏంటా పాట? మా దేశంలో ఉంటున్నటువంటి యొక్క ఎవరు, మా దేశంలో ఉంటున్నటువంటి ఎవరి కుమారులు ఎలా ఉన్నారట? మొక్కల వల్ల ఉన్నారు. మా దేశంలో, నా కుటుంబంలో, మన చుట్టూ ఉంటున్నటువంటి మా కుమార్తెలు నాగరుకు చెక్కబడిన వంటి మూలకమ్మల వలె ఉన్నారు అని రాస్తా ఉన్నాడు. దీనికి స్తోత్రం. దీని యొక్క భావమును, దీని యొక్క అర్థమును, దీని యొక్క సారాంశమును జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క గృహము హాల్ చెక్కబడడానికి, లోపము చేయబడడానికి ఏం కావాలండి? ఏం కావాలా? మౌన కంబములుగా ఉంటున్నటువంటి ఆ పిల్లర్స్ కావాలి. పిల్లర్స్ లేకుండా ఈ జవాబు ఏమవుతుందా? ఈ రూపంలో వస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నగరానికి చెక్కబడినటువంటి మూల కంబములుగా ఎవరు పోల్చుకున్నాడు? కుమార్తెలను పోల్చుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ శాతం పుట్టినరోజు కార్యక్రమంలో 127వ కీర్తన 4వ వచనంలో రాయబడిన రీతిలో గమనించండి. ఆ కుమారులను తల్లిదండ్రులు ఏం చేయాలి? మొదటి నుంచి ఒకసారి రామాడు చదవండి. 127వ లేఖన భాగంలో చూస్తే వాక్యం చదివిస్తుంది. 3వ వచనంలో కుమారులు కుమార్తెలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము, జ్ఞాపకాలను ఆయన బహుమానమే. 4వ వచనం చూసినట్లయితే ఎవరి కాలం ముందు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు బలవంతుని చేతిలో దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, బాణము తయారు చేయడానికి ఏం చేయాలా? ఏం చేయాలా? ఒక కన్ను తీసుకుని వస్తే బాణం అయిపోతా? ఒక కన్ను కానీ, లేదంటే ఒక వదులు గొంతులు కానీ, ఒకవేళ ఆ బాణం తయారు చేయాలంటే ఏం చేయాలా? దానికి ఉన్న నొంపులు, దానికి ఉన్న గొనుపులు, దానికి ఉన్నటువంటి చిన్న చిన్నవన్నీ కూడా ఏం చేయాలంటే సదులు చేస్తే ఏమవుతుంది? బాణముగా ఇంటిగా తయారవుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ బాణముతో వేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆ గుడి దగ్గరికి చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు అంటున్నవారు తల్లికి తండ్రికి యొక్క బాధ్యత ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి దేవుడి చెప్పి బహుమానాన్ని ఏం చేయాలా? మాట వచ్చిన దగ్గర నుంచి, ఎదుగుతున్న కొద్ది నుంచి ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క మార్పులో చిక్కుతా ఉంటారు. అందుకే వాక్యం చదివిస్తుంది. మా కుమార్తెలు నగరానికి కట్టబడిన వంటి మూల కమ్మల వలె ఉన్నారు. గమనించండి, చిన్నపిల్లగా ఉంటున్న వారు గమనించిన వారు 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం నుంచి వారిని ఎదుగుతూ కొలిది ఏం చేయాలి? తల్లిదండ్రులు వారిని సేవ్ చేస్తూ ఉండాలి, చెప్తా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎవరి ప్రాయంలోకి వచ్చిన వారు కూడా వారు ఒక కుటుంబంగా మార్చబడినంత వారు కూడా ఏం చేయాలి? తల్లి తండ్రి యొక్క బాధ్యత కుమారులను కుమార్తెలను చెక్కాలి. స్తోత్రం. హల్లెలూయా. చెక్కేటప్పుడు ఏమవుతాయండి? చెక్కేటప్పుడు ఏమవుతుంది? అమ్మ ఎప్పుడైనా చక్రం చూస్తారు? చక్రం అంటే ఏంటి? ఏదైనా గొనుపుగా ఉంటుంది దాన్ని, లేదంటే ఏదైనా
దానికి అటు ఇటుగా ఒంటరిగా దాన్ని ఏం చేస్తే అవుతుంది? రోజు మనం ఇక్కడ సోఫా సెట్ కానీ కూర్చొని అమ్ములే కూర్చొని ఇది తేరవడానికి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? ఓపుగా మార్చబడడానికి, ఇలా చెక్కబడడానికి ఏం చేయాలా? ఆ గొలుపులు నులుపులు పట్టుకున్నటువంటి అంతా కూడా తీసేస్తే అప్పుడు ఎలాగైతే తీర్చబడాలా తయారవుతుంది. స్తోత్రం. భాష చెప్పాడు కదా, దేవుని యొక్క చిత్తులను నడిపించబడాలంటే, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలంటే, కొంచెం దేవుని మార్గం నడవాలంటే, దైవికమైన చిత్రంలో వారు ఎదగాలంటే వారు ఏం చేయాలా? చిన్నతనం నుంచి వారు చెక్కబడిన వారు. నిజంగా గమనించండి, పెద్ద వయసు వచ్చినప్పటికీ వారు ఉద్యోగం చేసుకుంటున్నారు, వివాహ ఏడు వచ్చినప్పటికీ, వివాహ వయసులో ఉంటున్నప్పటికీ వారి తల్లిదండ్రులు లోబడుతున్నారంటే అర్థం ఏంటి? వారి వారు చెక్కబడిన వారు అర్థం. వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా అనేక రీతులుగా వారు చెక్కబడి ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఏమవుతున్నారు? లోబడతారు, విధేయులుగా ఉంటారు, వారి మాట వింటారు, వారికి లోబడతారు, వారు చెప్పినది చేస్తారు. వారు ఏది వద్దంటే అది వారు దేవునికి స్తోత్రం. చూడండి, పాస్టర్ ప్రస్తావిస్తూ క్రైస్తవ కుటుంబంలో సంఘాల్లో కూడా మోడర్న్ డ్రెస్సెస్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు సిటీ కల్చర్ లో మరీ ఎక్కువగా ఈ వెస్టర్న్ కల్చర్ అలవాటు అయిపోతా ఉంది. అది గమనించండి. వాక్య లేఖనం చదువుతున్న బాగా ఎందుకు ఆ తయారవుతున్నారంటే, తల్లిదండ్రులు దేవుడు వాక్యంతో చెక్కబడలేదు, దేవుడు వాక్యంతో వారు బలపరచబడలేదు, వారు ఒక రూపంలో లేరు కాబట్టి వారి కుమారులను ఒక రూపంలోకి తీసుకురాలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య లేఖన భాగాల్లో గమనించండి, నా దగ్గర కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేస్తారు. త్వరగా కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా వినాలని దీని పెట్ట మనం చేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని లేఖన భాగాలు మనం జాగ్రత్తగా పరిచయం చేస్తే కొంతమంది కుమార్తెలను, కన్యకులను, యవనులను ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుడు వాక్యం ద్వారా చెక్కబడ్డారో, ఏ విధంగా మంచబడ్డారో త్వరగా మీతో జ్ఞాపకం చేయాలని, గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య లేఖనాలు మీరు తీసుకోవచ్చు. మొదలుగా ఆదికాండం ఒకసారి 24వ అధ్యాయం 16వ వచనం త్వరగా ఒక మాట చదువుతాం. దేవుని యొక్క లేఖనాలు త్వరగా తీసుకున్న వారు సహకరించండి. 24వ అధ్యాయం. ఆ చిన్నది అంతర్జాతీయ విధానం అమూల్య. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యకలు, ఏ పురుషుడు ఆమె కోడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కాలువలో నీళ్ళలో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కోవటకు పరిగెత్తి, మీ కనుగొల్లో నీళ్లు కొంచెం దయచేయమని దయచేసి నన్ను తాగనివ్వని అడగగా, అందుకు ఆమె అయ్యా తాగమని చెప్పి త్వరగా తన కాలువలో ఆ చేతి మీదకు తెచ్చుకొని అతనికి దాహమిచ్చాను. మరియు అతను దాహము తెచ్చిన తర్వాత నీ ఒంటెలో తాగుబట్టుకు వాటికి నీళ్లు పోసేదనని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చిన్నది కనిపిస్తా ఉంది. చిన్నది అంటే యవ్వనములో ఉంటున్న వంటిది, కన్యక అంటే వివాహం కానిది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఈ చిన్నది ఎవరు? ఈ చిన్నదట మిక్కిలి చక్కనిది, అంటే చాలా అందమైనది. దేవునికి స్తోత్రం. చాలా విలువవంతమైనది. అయితే వాక్యం చదువుతున్న భాగాల్లో, దేవుని యొక్క సన్నిధిలో వాక్య లేఖనం చదివిస్తున్న భాగాలు మనం చూసినట్లయితే వాక్యం చదివిస్తూ ఉంది. గమనించిన ఆమె మిక్కిలి చక్కదిగా ఉంటా ఉన్నది. ఆమె అందముతో, సౌందర్యంతో ఉంటా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదివిస్తున్న భాగాలు మీరు చూసినట్లయితే ఆమె కన్యకగా ఉంటా ఉంది. అది చేసిన పని ఏంటి అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చగలిగింది. దేవునికి స్తోత్రం. వాక్యం చదివిస్తుంది. వెంటనే అవన్నీ చేసిన తర్వాత గమనించండి, వెంటనే యొక్క సాగు నమ్మరు ఎవరి కుమార్తెను అంటే ఫలానా బెతూయేలు కుమార్తెను. అంటే ఆవిడ ప్రార్థన ఎవరిని అడిగేలా చేసింది చెప్పాలి. ఈరోజు కుమార్తెను చూస్తే, ఈరోజు అమూల్య ప్రవర్తన చూసాక, అమూల్య పరిస్థితి చూసిన వాళ్ళందరూ ఏమన్నా, అమ్మా నువ్వు ఈ తల్లిదండ్రులు, నీ కుమార్తె, ఎందుకంటే ఇంత చక్కగా నిన్ను చెక్కారు. చూడండి, వాక్యం చదివిస్తుంది. ఆ దినాల్లో ఆ యొక్క నీ లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళుతూ, స్టెప్స్ కిందకి వెళ్తూ ఆ కలవలో నుంచి నీళ్ళు తీసుకుని వచ్చి పోయడం మాట్లాడతారు. ఎంతో కష్టం. అంటే పరిచర్య చేసే గుణము ఆమెకు ఉంది. దేవుని యొక్క సావుకులకు సహాయపడే ఉంది. తెలియకపోయినప్పటికీ దాహంలో ఉన్నప్పుడు వారికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన
అని కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆ ముందు ఏలియా గమనించాడు యొక్క ఎలియాజరు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా ఎవరైతే ఏ చిన్నదైతే ఏ కన్యకైతే నేను అడిగిన దానిని మీరు దాహం అడిగినప్పుడు నా దాహాన్ని నా మట్టుకు నిందులో నా ఒంటిని మట్టుకు తీసుకుందో ఆమె దేవుని చిత్తంలో నా యజమాని కుమారుడికి భార్య అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని చిత్తంలో ఉన్నారో ఆ కన్యకలకు ముందు కనబడాలని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. వెంటనే దేవుని చిత్తంలో ఉన్న రెబెకా వచ్చి ఆ యొక్క పనిని జరిగించింది. దేవునికి స్తోత్రం. ఎంతో కష్టము, అది ఎంతో పరీక్షలతో కూడింది, ఎంతో అంచెల విధులతో కూడింది. దేవుని యొక్క వాక్యములతో దినదినం ఏం చేయబడింది? బెతీయేలు తన తండ్రి ద్వారా, తన అన్నయ్య లాబాను ద్వారా చెక్కబడిందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కుమార్తెలు, నీ కుమారులు, పలానా కుమార్తెలు, పలానా కుమార్తెలు ఇలా ఉన్నారు, బాగా మాట్లాడతారు, వాళ్ళు మంచిగా సహాయం చేస్తారు, వాళ్ళగా పరిచయం చేస్తారని చెప్పి చెప్పగలగాలంటే వాళ్ళు ఏం చేయాలా? తల్లిదండ్రులుగా చిన్నతనం నుంచి నువ్వు చెక్కేటప్పుడు ఏమవుతుంది? ఆ నొప్పి వస్తుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. అయినా సరే ఏం చేయాలా? చెక్కడానికి ఇష్టపడు. అయ్యో నా పోతే ఏడు చేస్తుందని మాట్లాడితే అనుకుంటే ఏమవుతుంది? ఆ గుణం అలాగే ఉంటుంది. చాలా మంది గమనించండి, ఆడపిల్లలకి అంత చెప్పారు కదా అయ్యగారు, పని చెప్పరు. పని చెప్పకుండా ఎక్కడ పని చెప్తే అమ్మ కూరంటే అంటే అమ్మ నాకు కూర రాదని ఏడ్చేస్తుందో, ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ త్వరగా జరిగేసి అన్ని వచ్చేస్తాయో, అమ్మమ్మమ్మమ్మ నా కూతురు ఏమైపోతాయి? మొక్కలన్నీ కందిపోతాయి. అమ్మ వద్దుతాం, నువ్వు స్టవ్ దగ్గరికి వెళ్ళవుతున్నావు, నువ్వు ఇక్కడే ఉంటావు, ఫ్యాన్ వేసుకో, ఏసీ చూసుకో, కూర్చో, సగం ఏం చూసుకుంటావు చూసుకోమ్మా, నీ మాత్రం బొగ్గలు మాత్రం ఎక్కడగా ఉంటావు, కందిపోకూడదు, నల్లగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది తల్లిదండ్రులు లేరండి ఈ సంవత్సరం, లేరా? ఎక్కడ కందిపోతారు, ఎక్కడ చేయవలసిందే. కష్టం గారు ఏం చేయాలా? ఇంటి పని చేయాలని చెప్తే చేయరా? చేస్తారు. కానీ ఎక్కడ గుంపు కొడితే, ఎక్కడ అక్కడ చెక్కితే, ఎక్కడ వారిని అలాగ బాధ పెడితే వాళ్ళు ఏడ్చేస్తారు అని వీరు బాధపడుతూ ఆ గుంపులు పట్టుకుంటారు. ఎదుగుతుంది, వివాహం వయసు వస్తుంది. ఏమవుతుందండి? చాలా మంది కుటుంబాల్లో వివాహం విషయానికి వెళ్ళి ఏమి కూడా రాని పరిస్థితి, ఇంటి పని తన పరిస్థితి, తన పనిని కూడా ఎవరి తన పనిలను చేసుకోలేదండి. స్నానం కావాలంటే దాంట్లో నీళ్ళు పెట్టాలి, బట్టలు కావాలా ఇస్త్రీ చేసుకోవాలంటే తల్లిదండ్రులు ఇస్త్రీ చేయాలి. లేదండి ఈరోజు చాలా మంది పరిస్థితులు పొద్దున్న వారికి ఏమో ఎదిగిన తర్వాత మీరు మాట వినరు, అప్పుడు నెత్తులు కొట్టుకుంటూ ఉంటారు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు నీ కుమార్తెలు చెక్కాలి. ఎలా చెక్కాలంటే ఎలాంటి పని సరే జరిగించడానికి ముందుకు వచ్చేటట్టు చెక్కాలి. బాధపడలేదు, ఆ క్షణం మారదు, కావడం లేదు మానేస్తుంది, ఓట మానేస్తుంది, ఒళ్ళు మానేస్తుంది, మాటలు మానేస్తుంది, అయినా పర్లేదు, 2 రోజులు సెట్ అయిపోతుంది. జరిగి స్తోత్రం. ఎదుగుతున్న కొలది ఆమె ఏం చేస్తా చెక్కబడుతుంది. జరిగి స్తోత్రం. అలా చెక్కబడిన తర్వాత నీ కుటుంబం చుట్టుపడతారు, చూసాక అంటారు కదా, ఆహా నీ కుమార్తె చాలా పనిమంతురాలు, వాళ్ళే చెక్కావు. దేవునికి స్తోత్రం. ఏమంటారు? ఒకరు ముద్దుగా పెంచుకున్నాం అనుకోండి, నీ ముందు చెప్పకపోవచ్చు, అమ్మో నీ పిల్లలు చాలా కారణం పెంచుతా ఉంటారు. పక్కకెళ్ళి కనీసం టీ పెట్ట కూడా నేర్పించలేదు, వారిని పెంచింది. అవునా? జరిగి స్తోత్రం. ముందు దేవునికి సమయంలో ఈ బిడ్డను చెక్కడానికి ఇష్టపడితే వాక్యం చదివిస్తుంది కదా, దేవుడు నడిపించి వాక్య లేఖన భాగంలో చదవడానికి టైం లేదు, కానీ వాక్య లేఖన భాగంలో ముందుకు వెళ్తే చూడండి ఆ యొక్క నిర్మాకాలంలో 2వ అధ్యాయము చూడండి, 4-7 వచనాలు మనం చదివితే అక్కడ ఒక మనకి చిన్నది కనిపిస్తుంది. ఆ చిన్న పేరు తెలుసండి, మిరియాము. దేవునికి స్తోత్రం. చదవడానికి టైం లేదు, తొందరగా వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమె మిరియాము ఎవరికి అక్కింది? మోషేకు అక్క. ఇప్పుడు అమ్ముడు ఎవరికి అక్క? మరియా రాజు అక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మోషేకి జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ మోషే పుట్టాడు, 3 నెలలు దాచింది, ఎగిప్తులో దాచలేని పరిస్థితి అయిపోయింది. ఎక్కడ చంపేస్తారని చెప్పి నైల్ దగ్గర కీన్ పూసిన ఆ యొక్క పెట్టెలో వదిలేసి జరిగి స్తోత్రం. చిన్నప్పుడు దాకా 3 నెలల వరకు చూడండి, చిన్న పిల్లలు పుడితే అట్లా ఆడుకుంటారు తమ్ముడితో, చాలా జాగ్రత్తగా చాలా ముద్దుగా ఆడిపిస్తూ ఉంటారు. అయితే అలా ఆడిపిస్తూ అలా చక్కగా పెరిగిన కుమారుడు లేదా తమ్ముడు దూరం అయిపోతున్నాడు అని చెప్పి భరించలేక వాక్యం చదివిస్తుంది. ఆ యొక్క పెట్టి వెనకాల వెంబడించింది ఏంటంటే, దేవునికి స్తోత్రం. ఏంటంటే తమ్ముడు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడో అమ్మి పంపించేస్తుంది అని చెప్పి ఆ ప్రేమ తట్టుకోలేక, ప్రేమాగాలు వదులుకోలేక ఆ యొక్క తమ్ముడు వెనకాలే అడుగులు వేసుకుని వెళ్ళిందంట. చివరికి ఆ పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరో కుమార్ దగ్గరికి వెళ్ళింది. లేదు, దానికి స్తోత్రం. వెళ్ళి చెప్తుంది కదా, అమ్మా కుమారుడికి వచ్చాడా, కుమారుడు బాగున్నాడా,
ఇతని కొరకు దాసిని పాలిచ్చే దాసిని తీసుకురామంటారా? ఎలాగైనా ఏం చేయాలి? తన బాధ ఏంటి? తన ఆశ ఏంటి? అలాగే నా తమ్ముడు నా ఇంట్లో కాకపోయినా ఆమె ఇంట్లో బ్రతకాలా? దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది అక్కడికి తమ్ముడు అన్నంత ప్రేమ ఉంది? అమ్మయ్యా రాజు అంటే నీకు అంత ప్రేమ ఉంది? దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ప్రేమ గుణంలో నుంచి, ఆ ప్రేమానురాగంలో నుంచి ఉండడానికి ఏం చేయాలి తెలుసా? కుమార్తెలు నువ్వు చెక్కాలి. ఈరోజు దేవునికి స్తోత్రం. పనికిరాని ప్రేమలతో ఈరోజు ఎవరొస్తులు పాడైపోతున్నారు, కానీ కుటుంబంలో పంచవలసిన ప్రేమను పంచలేకపోతున్నారు. సొంత తండ్రికి, తల్లికి, ఓ తమ్ముడికి అన్నవలసిన ప్రేమను పంచలేకపోతున్నారు. పనికిరాని వ్యక్తులతో పరుగులు తీస్తూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. రోజు గమనించండి, కుమార్తెలను పరిచయం చేయడానికి చెక్కాలా. రెండోదిగా ప్రేమానురాగాలు పంచేవారు కానీ కుమార్తెలను చిన్నతనం నుంచి అటువంటి మార్గంలో పెంచాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకు వెళ్తే వాక్యం గెలవిస్తుంది. 2వ రాజుల గ్రంథం చూస్తే 5వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ సిరియా ప్రాంతంలో సరుకులు తీసుకుని చిన్నది ఆ ప్రాంతంలో ఉన్నది. అక్కడ ఎవరి దగ్గర పని చేస్తుంది? ఏమో ఇంటి దగ్గర ఆమె పని చేస్తుంది, దాసిగా ఉంది. దేవునికి స్తోత్రం. నయమాని గాలిలో ఏడుస్తూ ఉంది. అయ్యో అయ్యో అయ్యో, నా భర్తకి ఇలాంటి కుష్లాగా ఉంది, ఎవరితో చెప్తారు, ఎలా చెప్పాలని చెప్పి ఏడుస్తూ ఉంది. ఆ బాధను చూశారు. ఎవరు చూశారు? ఆ చిన్నది ఇశ్రాయేలు దేశం నుంచి అరగట్టుకుంటూ చిన్నది చూసి యజమానుడికి అంటుంది, యజమానురాలా, ఆ తల్లి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏంటి బాధ అంటే, నా భర్తకి నాకు పరిస్థితి, యజమాని నాకు పరిస్థితి చెప్తుంది కదా, అమ్మా ఇదిగో నా దేశంలో నా సేవకుడైనటువంటి ఎలీషా, దేవునికి స్తోత్రం, ఆ దేశంలో ఉన్నాడు. నీ భర్తను కనుక అక్కడ పంపిస్తే నీ భర్తకు నా కుష్టు రోగం నుంచి విడుదల చేస్తాడు. దేవునికి పరాదేశంలో ఉంది. ఏం చెప్పగలిగింది తెలుసా? దేవుని యొక్క సావుకుల గురించి సాక్ష్యం ఇవ్వగలిగింది. దేవునికి స్తోత్రం. నీ కుమార్తెలో చెప్తున్నావా? నీవు నీ యొక్క ఉద్యోగం కానీ, కుటుంబం కానీ, లేకపోతే ఒకవేళ చదువు నిమిత్తం కానీ, ఆశీర్వాదానికి ఎక్కడికి అనుకోండి, నీ సావుల కోసం, ముఖ్యంగా నీ దేవుని కోసం ఒక సాక్షిగా ఉండే కుమార్తెగా నువ్వు చెప్పుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. ఈ రోజు కుమార్తె ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఇదివరకు చెప్పాలంటే దేవునికి స్తోత్రం, సినిమాల కోసం, సీరియల్ కోసం, లేదంటే భాషలో చెప్పినట్లు స్టైల్స్ కోసం, ఫ్యాషన్ కోసం, అనేక రకమైన వాటి కోసం మాట్లాడతారు. అవి మాట్లాడుకుంటూ వాళ్ళు సమయం గడుపుతారు, కానీ దేవుని యొక్క మాటలు చెప్పడానికి ఇష్టపడి ఎంతమంది యవనస్తులు సాక్షులుగా దేవుని మాటలు చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుతున్న మాట మీరు చూస్తే నువ్వు చేయవలసిన తెలుసా? నీ కుమార్తెల చిన్నతనం నుంచి నువ్వు అటువంటి సాక్షిగా ఉండాలని దేవుడు వాక్యములో ప్రాంతంలో ఆమెను పెంచగలిగితే, చెక్కగలిగితే, ఆమె ఉద్యోగంతో వెళ్ళా, చదువులతో వెళ్ళా, హాస్టల్లో ఉన్నా, లేదా వేరే పట్టణం కానీ ఎక్కడికి వెళ్ళా లోకములు అని చెప్తుంది. అమూల్య తన తల్లిదండ్రులు నేర్పించినటువంటి దేవుని కోసం సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా ప్రియమైన సహోదరి ఇంకో 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నట్లయితే వాక్యం చదివిస్తున్న మాట మనం చదువుతాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం తొందరగా మాట చదువుతాం. తొందరగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం మనం చూస్తే వాక్య లేఖన భాగంలో ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం చూస్తే, మొర్దెకాయి తన కుమార్తెగా స్వీకరించినటువంటి పెద్దండ్రైన అబిగయీలు కుమార్తె ఎస్తేరు రాజు దగ్గరకు వంతు వచ్చినప్పుడు ఆ స్త్రీలు కాయు రాజు యొక్క సంగుడైన నిర్ణయించిన అలంకారము దాకా మరి ఏమియో ఇక్కడ రండి. ఇప్పుడు ఇక్కడ రండి. దానికి స్తోత్రం. ఏంటంటే ఎస్తేరు కూడా అలంకారంలో ఉంది. ఆమె కూడా చిన్నదిగా ఉంది. రాజు దగ్గరికి రాణిగా పోటీ పడడానికి వెళ్తా ఉంది. దానికి స్తోత్రం. అందరూ కూడా వేరు వేరు రాజు కుమార్తెలు అందరూ వచ్చారు. వేరు వేరు దేశం నుంచి వచ్చారు. అందరూ భయంకరమైన వజ్ర వైడూర్యంతో, వెండి బంగారంతో అలంకరించుకున్న వాళ్ళు అంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే అందరికీ ఒక అధికారిగా నియమించినట్టు హేగి అన్నాడట. అని చెప్పాడంట, అమ్మా ఇదిగో నేను అలంకరించాను. దేవునికి స్తోత్రం. దానికి ఏమైనా మాట మాట్లాడిందా? దేవునికి స్తోత్రం. మమ్మీ డాడీ అమ్మని ఒక నెక్లెస్ కొన్నానంటే ఏం చెప్తారు ఇప్పుడు కుమార్తెలు? అబ్బబ్బే అది సరిపోదు, ఇంకా నాకు కావాలి. ఈ యొక్క చెవుల్లో ఆడబడాలి, లేదంటే ముక్కులు ఆడబడాలి, ఇంకా చెప్పండి ఎక్కడ పడతా కదా ఆ యొక్క బంగారం ఆడబడుతూ ఉండాలి, నాకు ఇన్ని కావాలి, ఈ అలంకారం సరిపోదని అవసరం లేదా? దేవునికి స్తోత్రం. అమ్మా ఈ బట్టలు నీకు బాగుంటాయంటే ఇది నాకు అంశం, నాకు అది కావాలి. ఈ రోజు వ్యవస్థ దేని మీద పడ్డారు తెలుసండి? అధికమైన వ్యర్థమైన లోకంలో ఉంటున్న అలంకారం పడ్డారు. ఇక్కడ మనం చూస్తాం, ఎస్తేరు నిర్ణయించిన అలంకారం తప్ప
మరి అలంకరణ వేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. వాక్యం చదివిస్తుంది ఇక్కడ బాహ్య సంబంధమైన అలంకారం కంటే అంతరంగ అలంకారం కొరకు ఆమె ఇష్టపడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి వాక్యం చదివిస్తుంది. అందుకే అంతరంగ అలంకారంతో దేవుని వాక్యంతో దేవుని నీతితో దేవుని యథార్థతో దేవుని యొక్క చిత్తంలో నడిచిన ఆ యొక్క స్త్రీని చిన్నదాన్ని ఆ ఏస్తేర్ని దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడో. ఏ అంత అలంకారం లేదు. వచ్చిన వాళ్ళందరూ బయట అలంకారం ధరించారు కానీ మాత్రం తగ్గుపాటి. అందుకే బైబిల్ గ్రంథం ఇంకా తర్వాత మనం చూస్తాం కొరింథీ తిమోతి పత్రికలో కూడా తగు మాత్రము వస్త్రములతో ఏం చేసుకోవాలా, నీవు అలంకరించుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదివిస్తుంది. అలా చిన్నగా అలంకరించుకుంటున్న ఆమె పైన రాజు యొక్క దయ్యాలు కనికరపడి. అందుకే వాక్యం చదివిస్తుంది. ఏ స్టేజ్ చూసినా వారందరికీ ఏమడిందంట, ఆమె ఎందుకు దయ పుట్టిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు రమ్ములే ఎలా పెరగాలంటే అలంకారంలో అధికమైన అలంకరణ కాదు. వాక్యం చదివిస్తుంది. తగు మాత్రపు అలంకరణతో ముఖ్యంగా ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యం అనే అలంకారణతో అలంకరించుకోవాలి. అమూల్య మాత్రమే కాదు, ఇక్కడ అవకాశాలందరూ కూడా బయట బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణ కొరకు ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. చివరిగా 5వ గారికి ముగిస్తున్నాను. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే అక్కడ మనం చూస్తే మరొక స్త్రీ కనిపిస్తా ఉంది, మరొక చిన్నది కనిపిస్తా ఉంది. ఆమె కూడా చూసినట్లయితే త్వరగా చూడండి 12వ అధ్యాయం 11 చదివితే వాక్యం చదివిస్తుంది. త్వరగా మీరు ముందుకు చదివితే ఆ రవాణా కదా అతడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వచ్చిన చూస్తే ఆమె పేతురు స్వరములో గుర్తుపట్టింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఇప్పుడు ఎక్కడ ఉంది? సినిమా హాల్ దగ్గర సినిమా చూడట్లే, లేదంటే సీరియల్ గుంపులోలే, లేదంటే మాట్లాడుకునే సంభాషణ గుంపులో ఎక్కడ తెలిసే ఈ యొక్క రోజే ప్రార్థన గుంపులో ఉందంటండి. దేవునికి స్తోత్రం. అంటే తన తల్లిదండ్రులు ఎలా చెక్కిరా నేను ప్రార్థించే యవన బిడ్డగా ఎదగాలని ఆమె చెక్కారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు అన్ని కార్యక్రమాలకు ఎవరొస్తులు వస్తారు, ప్రార్థన అనుసరికి ఎవరొస్తులు పాటలు పాడాలన్నా అంటే ముందు ఉంటారు. మా పరందరికి వెళ్దాం బయట స్తోత్రం చేయాలంటే వస్తారు. ఇంకేదైనా కార్యక్రమం అన్ని వస్తారు. ప్రార్థన అనగానే తక్కువ ఆగిపోతారు. ఏంటో తెలియదు మాయజాడు. దేవునికి స్తోత్రం. ఎవరొస్తున్నాను కాదు, ఈ రోజు ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉన్న జబ్బు ప్రార్థన అంటే అసలు గమనించిన విశ్వాసం లేని పరిస్థితి. వాక్యం గమనిస్తుంది. వాక్య లేకపోతే మనం చూస్తున్నాం రోజే అట గమనించండి ప్రార్థించే గుంపులో ప్రార్థన చేస్తుందంట. ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రార్థన చేస్తూ చేస్తూ వాక్యం గమనిస్తున్న మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క యజమాని యొక్క సేవకులే ఆ యొక్క పేదల స్వరం గుర్తుపట్టి పరిగెత్తుకు వచ్చి పేరు వచ్చింది. ఎంత విశ్వాసం చూడండి. ఆ స్వరమును కూడా గుర్తుపట్టగలిగింది. మిగతా వారు కాదు. ఏం చేయలేపారు? మిగతా అంటున్నారు కానీ ఏమంటుంది, లేదు లేదు బయట ఉన్నవాడు శత్రుడు కాదు, బయట ఉన్నవాడు మన సేవకుడు. ఎవరి కోసం ప్రార్థన చేశాము? ఆ యొక్క పేతురే. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప విషయం. ఇక్కడ దేవుని యొక్క సేవకుడి స్వరాన్ని గుర్తుపట్టగలిగారు. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం, నా సేవకుడు బయటున్నాడు, ఎంత ప్రార్థన భక్తి చూసినట్టు ఈరోజు ఎవరు సేవలు గమనించండి విశ్వాసంలో లేకపోతున్నారు. వీళ్ళ భాష చదివించలేదు, వాక్యం చదివితే లేఖన భాగంలో గమనించండి. ఈ యవనంలో ఎవరినో ధృవీకరించకున్నట్లు నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ విశ్వాసంలో, నీ పవిత్రతలో, నీ యొక్క ఆ విశ్వాసులకు ఏమై ఉండాలి? మాదిరి కలిగిన వారిగా ఉండాలి. అంటే నువ్వు దేవుడి వాక్యంతో చెక్కబడాలి. దేవుడికి స్తోత్రం. ప్రతి ఆదివారం క్రమం దేవుడి సన్నిధికి రావాలి. ఈ తల్లిదండ్రుల యొక్క మాట వినాలి. ఆత్మ సంబంధంగా ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు అన్ని సమయాల్లో కూడా ఈ బిడ్డకి ఏం చేయాలి? చిన్నతనం నుండి దేవుని యొక్క మాటను బోధించాలి. దానికి స్తోత్రం. అలానే ఎవరి బిడ్డను పెంచగలగాలంటే ముందు ఎవరికైనా పెంచబడాలా? నువ్వు తల్లిదండ్రులకు ఎదగాలి. ముందు వాళ్ళు చెక్కాలంటే ముందు నువ్వు దేవుడి వాక్యంతో చెక్కబడాలి. దానికి స్తోత్రం. ఉదయాన్నే లేస్తావు, ఈ పనులు చేసుకుంటావు, 10 గంటలకి కూర్చొని ఏం పెట్టుకుంటావు? ఆ రోజు చేస్తామో సీరియల్ పెట్టుకుంటావు. నువ్వు చదువుతావే అంటావు. సాయంత్రం 5 అయితే ఎక్కడ హాజరైపోతావు? ఏ సత్రాలు గారిపోతావు? సీరియల్ డైలీ సీరియల్ ఉంటాయి. అబ్బో దేవునికి స్తోత్రం. చర్చి వచ్చే వాళ్ళు కూడా తప్పదు. దేవునికి స్తోత్రం. ఆ చూడకపోతే మరి టీవీ పెట్టుకోవాలి ఇదంతా, లేకపోతే ఛానల్ మీకు అప్డేట్ అవుతారు కదా. అందుకని మీరు 5 గంటలకి 6 గంటలకి టీవీ సెక్షన్ లో మళ్ళీ కూతురు మాత్రం చెప్తావు చదువుతావా? దేవునికి స్తోత్రం. మా అవసరం అనుకుంటుంది ఆమె, చూడు మా అమ్మ ఎంత పెద్ద చేస్తుందో, చర్చికి వెళ్తుంది, అన్ని చేస్తుంది, చాలా పెద్ద వచ్చి టీవీలు సీరియల్ ఏది భాష అవుతున్నారు అవన్నీ చేస్తుంది. మళ్ళీ తిరిగేసి
నాకు చెప్తుంది దేవుని స్తోత్రం. అలాగే అలాగే చదువుకున్నారని చెప్పి ఆమె వెళ్తుంది, బుక్ ఓపెన్ చేస్తుంది. అమ్మకేమో బుక్ కనిపించేలా పెడుతుంది అన్నమాట, ఇంగ్లీషో లేదంటే సైన్సో లేదంటే మ్యాథ్స్. దేవుని స్తోత్రం. కానీ లోన మాత్రం మొదలు పెట్టుకుంటది, ఏంటది, సెల్ ఫోన్ పెట్టుకుంటది అనమాట. చదువుతామంటే చదువుతున్నాను పై కనిపిస్తుంది, లోన మాత్రం దేవుని స్తోత్రం. హలో, అమ్మేమో ఆ కార్యక్రమం ఉంటది, కూతురేమో ఈ కార్యక్రమం ఉంటది. దేవుని స్తోత్రం. ఏం జరుగుతూ ఉంది? రేపు పొద్దున గమనించ గొడవ కూడా నువ్వు ఎందుకు అలా జరిగావంటే తన కూతురికి తల్లి ఏమంటారు, ఆ యొక్క కుమార్తె తల్లికి ఏమంటారు తెలుసా, నువ్వేం చేసావు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుని సముఖంలో ఈ దినము ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. కనుక తల్లిగా తండ్రిగా ముందేం చేయాలి, దేవుని వాక్యం ద్వారా నువ్వు చెప్పుకోవాలి. భాష చూసారా, దేవుని యొక్క మాట మాట్లాడినప్పుడు దాన్ని హద్దుకున్నప్పుడు మరి ఏమవుతారు, కష్టమైన బాధైనా అది దుఃఖముగా ఉన్నా అది స్వీకరిస్తారు. ఒకవేళ చెక్కపాటలకు ఇష్టం లేకపోతే వారు చర్చి నుంచో లేదంటే ఆ సంఘం నుంచో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రోజు గమనించి మనము వెళ్ళిపోయేవారే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాక్యం ఏంటంటే రెండంచుల ఖడ్గము. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా ఏం చేస్తుంది, ఖండిస్తూ ఉంటది. ఒకవేళ ఖండించలేని ఒక సేవకు ఒకవేళ బోధిస్తే ఒకవేళ విమర్శపడతామేమో, కానీ నీ దాని ద్వారా నీవు నీ కుటుంబము నీ బిడ్డలను నువ్వు దేవుని మార్గంలో పెంచుకోవు. కనుక దీనిలో మనందరం ఒక దేవుని వాక్యం నువ్వు అలా చెక్కగలిగితే నా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబాలు, నీ కుటుంబంలో మూల కంబాలుగా మీ కుమార్తెలు నిలబడతారు. దేవుని స్తోత్రం. నీ సంఘంలో మూల కంబాలుగా దేవుని మీ కుమార్తెలు నిలబడతారు. అంటే కృపలో దేవుడిని నడిపించినట్లుగా మనందరం కలిసి ప్రార్థన చేయాలని ఏకీభవిద్దాం. అందరం కూడా దయచేసి పైకి లేచి నిలబడదాం, ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. దయచేసి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.